90s బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ మేకింగ్ లో రాబోతున్న మూవీ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ టైటిల్ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. సోషల్ మీడియాలో ఎపిక్ గ్లిమ్స్ అండ్ ట్రెండ్ అవుతోంది. ఆ విశేషాలు మీకోసం. అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో 90s యాజ్ అ డైరెక్టర్గా, ప్రేమలు రైటర్గా, లిటిల్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్గా ఏది చేసినా ఐ వాజ్ వెరీ జెన్యూన్ అబౌట్ మై వర్క్. I wanted very simple stories to be, shown on the screen. Sorry, Telugulo vastadi. On the screen vastadi. I always felt nenu very basic stories e manchiga చూపియాలనుకున్నా. అదే ట్రై చేసిన. యాక్చువల్గా 90s ముందు చాలా మంది నమ్మలే, జస్ట్ ఒక 5 మంది ఒక ఇంట్లో ఉంటారు అంటే దాంట్లో కాన్ఫ్లిక్ట్ లేదు, ఏం లేదు అని. I somehow broke all those rules. అది వర్కౌట్ అయ్యింది. And with the same confidence I'm making this film also. We broke all the rules in terms of writing. Chala fresh film. And very basic story, and the story of the film is very simple. It's an unfinished story. It's going to be definitely a very middle class boys love story. ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు ఈ స్టోరీకి. ప్రతి సీన్, ఎవ్రీ సీన్ యూ విల్ రిలేట్ ఎ లాట్. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ది దట్ కల్చర్ దట్ టు ద మెయిన్ స్ట్రీమ్ సినిమా. సమ్హౌ ఐ అచీవ్డ్ ఇట్ అనుకుంటున్నా. అండ్ ఆల్ ఆఫ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ వెరీ పాజిటివ్ సినిమా కోసం ఐ ఆల్వేస్ ట్రై ఫర్. హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి బీయింగ్ హియర్, మై టీమ్, ప్రొడ్యూసర్, యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి. అండ్ వచ్చే ఈవెంట్స్లో విల్ టాక్ మోర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఎపిక్ ఈజ్ ఆల్ అబౌట్ యూత్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అబ్బాయి క్యారెక్టర్కి చాలామంది అబ్బాయిలు కనెక్ట్ అవుతారు. మోస్ట్లీ అమ్మాయి క్యారెక్టర్కి చాలా కనెక్టింగ్ అండ్ రిలేటబుల్ స్టఫ్ ఉంది సినిమాలో. జనరలీ మన లైఫ్లో మనకి చాలా సింపుల్ మూమెంట్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఫీల్ అవుతాం, కానీ వీ మూవ్ ఫార్వర్డ్. బట్ దిస్ ఫిలిం హియర్ వీ డోంట్ లెట్ దోస్ మూమెంట్స్ పాస్. ఇక్కడ మీరు ఒకవేళ ఈ వీడియోలో ఆదిత్య హాసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉంటుంది. ఆదిత్య హాసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అంటే సేమ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ లాగా. ఐ ఫీల్ ఆదిత్య హాసన్ ఈజ్ మనలో ఒకడు, మనలాంటోడు లాగా అనిపిస్తుంది నాకు. సో హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ఆల్సో వెరీ యూనిక్. సో ఆ చిన్న చిన్న మూమెంట్స్ మన లైఫ్లో మనం మూవ్ ఆన్ అయిపోయిన దానిపైన ఫోకస్ చేసి అందులో ఉన్న బ్యూటీ గురించి చెప్పడానికి ఈ సినిమాలో ట్రై చేశాము. అంటే పీపుల్ టాక్ అబౌట్ పర్పస్ ఇన్ లైఫ్, ప్యాషన్ ఇన్ లైఫ్, ఇది అదే మాట్లాడతారు కదా. చాలామంది మనం మస్తు కన్ఫ్యూజ్డ్ ఉంటాం అబ్బా. అంటే లైఫ్లో ఏం చేయాలి, ఎలాంటి కెరియర్ తీసుకోవాలి, ఏం ఆపర్చునిటీ వస్తే ఎలా అవుతుంది, ఏ టర్న్ తీసుకుంటుంది లైఫ్ అనేది. వీడు కూడా అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు కాలేజ్లో వాడు సడన్లీ హిస్ పేరెంట్స్ ఫోర్స్, అరే నువ్వేం చేయలేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి యూకేలో నువ్వు ఏదో కోర్స్ చేసి జాబ్ చేస్తే నీకు కట్నం వస్తుంది అనే ప్రెషర్ తోటి వాడు వెళ్తే, వాడు అట్లాంటోడు యూకేకి వెళ్ళినాక వాట్ ఈస్ హిస్ లైఫ్, అంటే లవ్లో పడతాడు, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ హీ హ్యాస్, అది జెన్యూన్ లవ్వా కాదా, ఇవన్నీ. అండ్ యూ ఆల్ విల్ రిలేట్ టు దీస్ పాయింట్స్, ద రొమాన్స్ ఇన్ ద ఫిలిం, ద సాంగ్స్ ఇన్ ద ఫిలిం, ద కామెడీ ఇన్ ద ఫిలిం, ద సిచ్యువేషన్స్ ఇన్ ద ఫిలిం ఆర్ సో రిలేటబుల్ టు ఎవ్రీబడి. అంటే ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అంటే అక్కడికి వెళ్ళి చదువుకొని రిటర్న్ అయిన వాళ్ళు అందరు రిలేట్ అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. దేర్ సో మచ్ ఆఫ్ ద లవ్ స్టోరీ దట్ యూ ఆల్ విల్ రిలేట్ టు. ఇట్స్ సచ్ అ స్పెషల్ ఫిలిం. ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. ఐ హోప్ యూ ఆల్ కనెక్ట్ టు ఇట్. An amazing team to work with. First of all, Vamshi Anna, thank you for giving me this film. నేను యాక్చువల్లీ వంశీ అన్న తోటి ఇంకో సినిమా చేసినప్పుడు వన్ డే జస్ట్ కాల్స్ మీ అండ్ సేస్, అరే ఐఎమ్ సెండింగ్ దిస్ డైరెక్టర్, లిసన్ టు దిస్ స్టోరీ, ఐ థింక్ యుల్ సూట్ ఫర్ దిస్ క్యారెక్టర్. అంటే నేను విన్నాక, నేను ఇంత మంచి ఆపర్చునిటీ, నేను 90s చూసినోడిని ఆ డైరెక్టరే నా దగ్గరకు వస్తుందంటే ఐ థాట్ దిస్ వాజ్ అ బ్యాంగ్ ఆన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. చూసిన తర్వాత ఆదిత్యని అప్పుడు ఇమీడియట్గా పిలిచి సినిమా చేద్దాం ఆదిత్య అని చెప్పాను నేను.
అప్పుడు తను ఒక వేరే అనుకుని జరిగింది, కొంచెం టైం పట్టింది. కానీ తర్వాత వచ్చినప్పుడు నాకు ఈ రామ్ కామ్ చెప్పినప్పుడు ఇమీడియట్గా చేద్దామని. ఎందుకంటే నేను బేసిక్గా ప్రొడక్షన్లో ఎన్ని జానర్ సినిమాలు తీసినా నేను మామూలుగా ఈ రామ్ కామ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని. నాకు ఎప్పుడన్నా ఏమై చేసే అలాంటి సినిమా తీయాలని అది. సో ఆ స్పేస్లో ట్రై చేసాము ఫారెన్ ఎడ్యుకేషన్ బేస్ మీద. అసలు అనుకోకుండా నాకు ఈ సంవత్సరం 2 దేశాల్లో చదువుకున్న సినిమాలు వచ్చినాయి, ఒకటి లండన్ ఒకటి US. సో ఒక 2-3 months గ్యాప్లో 2 సినిమాలు